ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావా సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రేపు విడుదల కానుంది. ఆ చిత్రం విడుదలను నిలువరించాలి అంటూ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థ పేరిట కొంతమంది ముస్లింలు నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రబోధించే చావా చలనచిత్రం దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ దక్కించుకుంది. దాంతో ఆ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన చావా సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఆ సినిమాపై జాతీయవాద వ్యతిరేకులు మండిపడుతున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ వర్మ బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఇవాళ విచారించిన హైకోర్టు 6 వారాల పాటు కేసు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. 5 ఏళ్ల క్రితం ఆర్జీవీ తీసిన సినిమా కులాల మధ్య వైషమ్యాలు రగిల్చేలా ఉందని, ఆయన సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేశాడని ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఏపీ సిఐడి పోలీసులు కేసు పెట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మరణంపై అనుమానాలున్నాయి అంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేక హత్య సమయంలో ఆయన ఇంటికి వాచ్మెన్ గా రంగయ్య పనిచేశారు. అందువల్ల ఆయనను సిబిఐ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షిగా చేర్చింది. రంగయ్యకు ప్రాణహాని ఉందని భావించి పోలీస్ రక్షణ కూడా కల్పించారు. రంగయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 2 వారాల క్రితం కాలు జారిపడి నడవలేకపోతున్నాడు. 2 రోజుల కిందట ఊపిరి సమస్యలతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూనే రంగయ్య బుధవారం మరణించారని వైద్యులు ప్రకటించారు. అయితే ఇప్పుడు రంగయ్య మరణంపై అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ విజయవాడలో పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఒక అత్యాచారం కేసులో బాధిత బాలిక పేరును చట్ట విరుద్ధంగా బయటపెట్టారు అంటూ మాధవ్పై గత ఏడాది నవంబర్ 2న విజయవాడలో కేసు నమోదైంది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 5న విచారణకు రావాలి అంటూ గత వారమే నోటీసులు అందించారు. అయితే తాను గురువారం నాడే హాజరవుతాను అని మాధవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత పోలీసులు మాధవ్కు మరో నోటీస్ ఇచ్చారు. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని చెబుతూ మాధవ్కు పోలీసులు నోటీసులు అందించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై మరో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పటికే మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, వాటి పనులను నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఒక జీవోను కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఇలాంటి గ్రూపు పనిచేస్తోంది. దాన్ని అనుసరిస్తూ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ గ్రూపును ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో 50 కోట్లు అంతకు మించిన విలువ కలిగిన ప్రాజెక్టులు సజావుగా కొనసాగేలా ఈ గ్రూప్ పర్యవేక్షిస్తుంది. ఎస్పీఎంజీకి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. వివిధ శాఖల కార్యదర్శులు గ్రూప్లో సభ్యులుగా ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 2 బీజేపీ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్లో 3 ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి, బీజేపీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దాన్ని ప్రధానమంత్రి రీట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ భారత రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంటూ స్టాలిన్ చేస్తున్న ప్రచారం మీద కూడా చంద్రబాబు నాయుడు స్పందించారు. దేశంలో ఎన్ని భాషలను ప్రోత్సహించినా తప్పు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాతృభాషను ప్రోత్సహిస్తూనే అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నామన్నారు. జాతీయ భాషగా హిందీ నేర్చుకోవాలని చెప్పారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 10 విదేశీ భాషలను ప్రవేశపెడతామన్నారు. త్రిభాషా విధానం వల్ల ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. స్థానిక భాషగా మాతృభాష, జాతీయ భాషగా హిందీ, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ఉండగలవని చంద్రబాబు అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. లండన్లోని చాథమ్ హౌస్లో చర్చలు ముగించుకొని బయటకు వచ్చిన జయశంకర్ దగ్గరకు ఖలిస్తాన్ మద్దతుదారుడైన ఒక వ్యక్తి దూసుకు వెళ్లాడు. ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు.
లండన్ పోలీసులు అప్రమత్తమై అతన్ని తరిమి కొట్టారు. విదేశాంగ మంత్రి పర్యటనలో భద్రతా వైఫల్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. జైశంకర్ మార్చి 4 నుంచి 9 వరకు లండన్లో పర్యటిస్తున్నారు. చాటమ్ హౌస్లో చర్చలు ముగించుకుని బయటకు వచ్చిన జైశంకర్కు అనుకోని ఘటన ఎదురైంది. కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జాతీయ జెండాను అవమానించే విధంగా పట్టుకొని భారత వ్యతిరేక నినాదాలు చేశారు. వారిలో ఒక వ్యక్తి జైశంకర్ కారు వద్దకు దూసుకొచ్చారు. ఆ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇంగ్లాండ్ తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అన్నది ఊహాజనితం మాత్రమే అన్నారు. అయితే ప్రస్తుతం భారత్లో జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది అంటూ దేశంలో తానే మొదటిసారి పిలుపునిచ్చానని గుర్తు చేశారు. అందుకే ఏపీలో తల్లికి వందనం పేరుతో ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో జనాభాను పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. దేశ మనుగడ కోసం జనాభాను పెంచాలన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని చెప్పారు. ప్రకృతి సహజంగా మంచుతో శివలింగం ఏర్పడే పవిత్ర పుణ్యస్థలం అమర్నాథ్ యాత్రకు తేదీలను ప్రకటించారు. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్రకు భక్తులను అనుమతించాలి అని నిర్ణయించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్నాథ్ దేవాలయ కమిటీతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశం. అక్కడ ఒక గుహలో మంచుతో ఏర్పడే శివలింగ మూర్తిని దర్శించడం హిందువుల సంప్రదాయం. అమర్నాథ్ యాత్రకు ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళతారు. స్థానిక వాతావరణం అనుకూలతను బట్టి ఆలయ కమిటీ అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. ఆ యాత్ర చేయడానికి భక్తులు ముందస్తుగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతనే అనుమతిస్తారు. అమర్నాథ్ యాత్ర చేసే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం దారి పొడవునా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. పాలస్తీనా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. వారి చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదుల బందీలను వెంటనే విడుదల చేయకుంటే ఇజ్రాయెల్కు మరింత సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనా పౌరులు పశ్చిమాసియాలోని ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అంటూ ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ సూచనలను ఇరాన్, జోర్డాన్ తీవ్రంగా ఖండించాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ మొదటి ఒప్పందం గత శనివారంతో ముగిసింది. దాన్ని కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. హమాస్ చెరలో ఇంకా 90 మంది ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్ వద్ద పాలస్తీనాకు చెందిన 1,700 మంది ఖైదీలు ఉన్నారు. బందీల పరస్పర విడుదలకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. హమాస్ మాత్రం దానికి సమ్మతించలేదు. ఫలితంగా పాలస్తీనాకు వెళ్లే మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఆ చర్యను వివిధ దేశాలు ఖండించాయి.